నేను రేణుకి ఇచ్చిన మాట ప్రకారం ఏ పరిస్థితుల్లో అయినా తనని నేను పెళ్లి చేసుకోవాలి. ప్రస్తుతానికి నీ చేతికి కాశీతాడు కట్టాను. ఆ దేవుడి దయతో తొందరలో నీ మెడలో పసుపు తాడు కడతాను. అలా రేణుకిచ్చిన మాటని నిలబెట్టుకునే అవకాశాన్ని నాకివ్వండి అంకుల్, ప్లీజ్. రేణు గుండె కొట్టుకుంటూ ఉండగానే తన మెడలో ఈ మంగళసూత్రం పడేలా చేస్తాను. దయచేసి నాకు ఈ అవకాశాన్ని ఇవ్వండి అంకుల్. బతుకుతుందో లేదో తెలీదు, కానీ అది నిన్ను పెళ్లి చేసుకోవాలని ఎన్నో కలలు కంది. అది ఊపిరితో ఉండగానే తాళి కట్టి దానికి సౌభాగ్యాన్ని ఇస్తానంటే అంతకంటే ఇంకేం కావాలి? అనురాగమే మంత్రంగా, అనుబంధమే సూత్రంగా, మమత కొలుగులో జరుగు పెళ్లికి మంగళ వాయిద్యం పలికింది ఆహ్వానం. ఓ మంగళ వాయిద్యం పలికింది ఆహ్వానం. అనురాగమే మంత్రంగా. పెళ్లి పూర్తి కాదు అని మరో ముడిగా చేరుకున్న స్నేహ బంధమిది. సప్తపదితో ఆగరాదు జీవితం అని అష్టపదిగా సాగమన్న ప్రేమ పదము ఇది. నాటి చరామి మంత్రములో అర్థం తెలిసిన నేస్తముతో అడుగు కలుపుతూ వెలుగు వెతుకుతూ సాగే సమయమిది. ఆగని పయనమిది. అనురాగమే మంత్రంగా, మమత కొలువులో జరుగు పెళ్లికి మంగళ వాయిద్యం పలికింది ఆహ్వానం. అనురాగమే మంత్రంగా.
రేణు 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 అమ్మ రేణు 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 వావ్, ఇట్స్ ఎ మెడికల్ మిరాకిల్. మందులు చేయలేని పని వీళ్ళ ప్రేమ చేసింది. అవును, వీళ్ళ ప్రేమ మృత్యునే జయించింది. సుహాస్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సుహాస్. దేవుడి దయ వల్ల మన అమ్మాయి మనకి దక్కింది. దైవం మానుష రూపేనంటారు. అలాగే ఈ దేవుడు మనకి సుహాస్ రూపంలో వచ్చాడు. మన బిడ్డను బ్రతికిచ్చాడు. ఏంటో ఈ ప్రకృతి వైపరీత్యం. పాయిజన్ తాగిన మనిషి నరకం దాకా వెళ్ళి కాలింగ్ బెల్ కొట్టొచ్చిన మనిషి ఇలా బ్రతకడం ఏంటి? హాస్పిటల్లో అలా పెళ్లి జరగడం ఏంటి? కలికాలం. కలికాలం కాదక్క, పోయే కాలం. ఏదైతే ఏంటి, మొత్తానికి సూసైడ్ అటెంప్ట్ చేసింది, పెళ్ళైపోయింది. నిజంగా సూసైడ్ అటెంప్ట్ చేసుంటుందా, లేదా పెళ్లి చేసుకోవడం కోసం అలా డ్రామా ఆడుంటుందా? అవును కదా, అలా డ్రామా ఆడే ఛాన్స్ కూడా ఉంది. అవును, కిరణ్ నీ మెడలో తాళి కట్టడానికి నువ్వు కూడా సూసైడ్ డ్రామా ఆడి సేమ్ సీన్ రిపీట్ చేయొచ్చుగా. సూసైడ్ డ్రామాలు ఈ మధ్య బాగా వర్కౌట్ అవుతున్నాయి కదా. అవునక్క, ఈ ఐడియా ఏదో బానే ఉంది. రేణుని ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఈ రూట్ లో వెళ్ళిపోవచ్చు. ఆ రూట్ లో ఎలా వెళ్లాలో, ఎప్పుడు వెళ్లాలో డీటెయిల్ గా నేను చెప్తాను, అది ఫాలో అయిపో. ఓకే అక్క, థ్యాంక్ యూ. అక్క, సంజయ్ గారు వస్తున్నారు. అక్క, నేను బయలుదేరుతాను. సంజయ్ గారు బాగున్నారా? ఈ అక్క దయ వల్ల బానే ఉన్నాను. ఆయన మాటలు నువ్వేం పట్టించుకోకు, బయలుదేరు.
ఏంటి అలా చూస్తున్నావు? నన్ను పీక పిసికి చంపేయాలనిపిస్తుందా? నిన్ను పెళ్లి చేసుకుని బోల్డంత పాపం మూటగట్టుకున్నాను. నిన్ను చంపి స్త్రీ హత్య పాతకాన్ని కూడా మూట కట్టుకోవడం నాకు ఇష్టం లేదు. హ, లేకపోతే చంపేద్దామని? అవును, చంపేసేవాణ్ణే. ఒక స్టేజ్లో నిన్ను చంపేద్దామని అనుకున్నాను, కానీ కంట్రోల్ చేసుకున్నాను. నీతో కలిసి ఇంట్లో ఉంటే మాత్రం కంట్రోల్ చేసుకోలేను. ఏదో ఒకరోజు నిన్ను చంపేస్తాను, ముక్కలు ముక్కలుగా నరికి చంపేస్తాను. అందుకే నేను ఈ ఇంట్లో ఉండాలనుకోవట్లేదు. మనుషులుండే ఇంట్లో ఉండాలనుకుంటానే తప్ప నీలాంటి పశువు ఉండే ఇంట్లో ఉండాలనుకోవట్లేదు. సంజయ్, నోర్మయ్! కట్టిన తాళిబొట్టు మీద, కట్టుకున్న మొగుడి మీద ప్రేమ లేకుండా తప్పుడు కేసులు ఇరికించి మొగుడిని జైలుకు పంపించిన నీలాంటి గొప్ప భార్యల చరిత్రలు చివరికి ఎలా ముగుస్తాయో తొందరలో నీకే అర్థమవుతుంది. చట్ట ప్రకారం విడాకులు తీసుకోవాలంటే కోర్టుకెళ్ళాలి, కానీ మానసికంగా విడాకులు తీసుకోవాలంటే ఈ ఇంటి నుంచి నేను బయటికెళ్ళాలి. వెళ్ళిపోతున్నాను. ఈ ఇంటి నుంచే శాశ్వతంగా నేను బయటికెళ్ళిపోతున్నాను. మొగుడు లేని ఆడదానిగా బతుకుతావో, మొగుడు వదిలేసిన ఆడదానిగా బతుకుతావో, మొగుడుతో అవసరం లేని ఆడదానిగా బతుకుతావో బతుకు. నీ బతుకు నువ్వు బతుకు, నా బతుకు నేను బతుకుతాను. గుడ్ బై. ఆగండి ఆగండి ఆగండి. పెళ్ళయ్యాక మొదటిసారి పుట్టింటికొస్తున్నారు. ఈ ఇంటి కోడలుగా మా ఆడపడుచుకు హారతిచ్చి ఆహ్వానిస్తాం, కానీ ఒక చిన్న కండిషన్. చెప్పండి, వీళ్ళు ఏం చేయాలి ఇప్పుడు? రేణు భర్త పేరు చెప్పి ఇంట్లో కడుగు పెట్టాలి. సుహాస్ భార్య పేరు చెప్పి ఇంట్లోకి అడుగు పెట్టాలి. అదేంటమ్మా, ఇవన్నీ పెళ్లి కొడుకు ఇంట్లో జరిగే తంతులు కదా, ఇప్పుడు దేనికి? మీరు ఆగండి మావయ్య. భర్త పేరు చెప్పడానికి కూతురు ఎక్కడ ఇబ్బంది పడుతుందో అని మీరు తెగ ఇబ్బంది పడిపోతున్నట్టున్నారు. అవును మావయ్య, మన ఇంట్లో అయినా వాళ్ళింట్లో అయినా సుహాస్కి అక్క చెల్లెలు లేరు కాబట్టి మేము జరిపించాల్సిన తంతులే ఇవి. చెప్పు రేణు, వాళ్ళు చెప్పినట్టు చేయకపోతే మీ వదినలు నిన్ను వదిలిపెట్టరు. చెప్పండి, ఆలస్యమైపోతుంది. ఇద్దరు పేర్లు చెప్పాలి. సుహాస్, ముందు నువ్వు చెప్పాలి. నేను రేణు కలిసొచ్చాం. ఇంకా ఒకప్పట్ల రేణు నీ ఫ్రెండ్ మాత్రమే అనుకుంటున్నావా? తను నీకేమవుతుందో కూడా చెప్పాలి. పేరు చెప్పాడు కదా, వదిలేయచ్చుగా. ఏంటి, ఒక్కగానొక్క బావుమరిది అని వెనకేసుకొస్తున్నారా? అదేం కుదరదు. పేరుతో పాటు వరుస కూడా చెప్పి తీరాల్సిందే. చెప్పు సుహాస్. వాళ్ళు చెప్పినట్టు వినకపోయినా, వాళ్ళు అడిగినట్టు చెప్పకపోయినా అస్సలు ఒప్పుకోరు. అసలే వీళ్ళు నెమలి కంటి కిరణ్మయి కోడళ్ళు.
నేను నా భార్య రేణు కలిసొచ్చాం. మ్మ్. మరదల్ పిల్ల ఇప్పుడు నీ వంతు. నేను ఆయన కలిసి వచ్చాం. ఏంటమ్మా నిన్నటి వరకు సుహాస్ అరే ఒరే అన్న నువ్వు ఇప్పుడు మా ఆయన అంటున్నావా? అదేం కుదరదు, పేరు చెప్పాల్సిందే. అరే వదిలే హారిక, నా చెల్లి చిన్న పిల్ల, ఎందుకు ఇబ్బంది పెడతారు? ఆగండి బావగారు, ఇక్కడెవరూ మీ చిట్టు చెల్లెల్ని ఇబ్బంది పెట్టడం లేదు. పెనిమిటి పేరు చెప్పి ఇంట్లో కుడికాలు పెట్టమంటున్నాం అంతే. నేను నా భర్త సుహాస్తో కలిసి వచ్చాను. చెప్పారు కదా, ఇప్పటికైనా వీళ్ళని ఇంట్లోకి రానివ్వండి. అలాగే, ముందు హారతి తీసుకోండి. ఇప్పుడు లోపలికి రండి. పదండి. కుడికాలు పెట్టి లోపలికి పదండి. ఎంత పని చేసావమ్మా రేణు. మేము పెళ్ళొద్దానావని నువ్వు జీవితమే వద్దనుకున్నావా? తల్లిదండ్రులు పెళ్లికి ఒప్పుకోకపోతే వాళ్ల మాటకు గౌరవం ఇవ్వకుండా పిల్లలు పారిపోయి పెళ్లిళ్లు చేసుకుంటున్న ఈ రోజుల్లో పెద్దల మాటకు కట్టుబడి ఇంత పని చేశావంటే నీకంటే గొప్ప కోడలు మాకెక్కడ దొరుకుతుందమ్మా? క్షమించండి బావగారు, మిమ్మల్ని మీ కుటుంబాన్ని తప్పుగా అర్థం చేసుకున్నాం. మీ పిల్లలు తప్పు చేశారో లేదో తెలియకుండానే మీ కుటుంబానికి శిక్ష వేశాం. ఇప్పుడు మా తప్పు మేము తెలుసుకుని రేణుని మా ఇంటి కోడలిగా మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నాం. పెళ్లిళ్ళు స్వర్గంలో నిశ్చయించబడతాయి, భూమి మీద జరుగుతాయి అంటారు. వీళ్ల పెళ్లి అనుకోని పరిస్థితుల్లో హడావిడిగా జరిగిపోయింది. పరిస్థితులు చక్కబడ్డాక వీళ్ళ రిసెప్షన్ ఘనంగా జరిపిద్దాం. అందరూ పెళ్ళైన తర్వాత సత్యనారాయణ వ్రతం చేయిస్తారు. కానీ మృత్యువుని గెలిచిన మా రేణు సుహాస్ జంట చేత మృత్యుంజయ యాగం చేయిద్దాం. ఏంటక్క నువ్వనేది? బావగారు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయారా? అవును. నా మీద ఆయనకొచ్చిన కోపానికి నాతో కలిసి ఇంట్లో ఉంటే ఏదో ఒకరోజు నన్ను చంపేస్తాడని భయంగా ఉందట. అందుకే వెళ్ళిపోయాడు. నిజానికి ఆయన భయపడింది ఆయన నన్ను చంపేస్తాడేమో అని కాదు, నేనే ఆయన్ని చంపేస్తానని భయపడి వెళ్ళిపోయాడు. అంతే అయ్యుంటుందక్క, నువ్వు చంపేస్తావనే భయపడుంటాడు. అంటే ఏంటి? నిజంగానే నేను ఆయన్ని చంపేస్తాననుకుంటున్నావా? ఆహా చచ్చా, నువ్వలా చేస్తావని కాదక్కా.
అయినా నువ్వు నిజంగా అలా చేసేదానివే అయితే ఇన్ని రోజులు ఎందుకు ఆగుతావు? సర్లే ఆయన విషయం వదిలే. ఒక తలనొప్పి వదిలిపోయింది అనుకుందాం. ఇంతకాలం ఆయన ఇంట్లోనే ఉన్నాడు కాబట్టి మన ప్లాన్స్ గురించి మనం ఫ్రీగా మాట్లాడుకోవడానికి భయపడేవాళ్ళం. ఆయన వింటాడేమో అని. ఇక అలాంటి భయాలు ఏమీ లేవు. నిర్భయంగా మనం మాట్లాడుకోవచ్చు. థ్యాంక్స్ అక్క. తొందరగా ఉషని సైడ్ చేసి నా లైఫ్ని సెట్ చేసావంటే నేను నిశ్చింతగా ఉంటాను. నేను ఆ పనిలోనే ఉన్నాను. నీకు కిరణ్కి ఉషాకి మధ్య నడుస్తున్న ట్రయాంగిల్ లవ్ స్టోరీకి ప్రీ క్లైమాక్స్ క్లైమాక్స్ ఫిక్స్ చేశాను. స్క్రిప్ట్ లాక్ చేశాను కాబట్టి నువ్వు ఇక షూటింగ్ యాక్టింగ్ మొదలు పెట్టుకోవచ్చు. కడుపుతో ఉన్న ఆడవాళ్ళు చాలా కోరికలు కోరతారంట కదా. ఆ టైంలో ఆడవాళ్ళకి చాలా కోరికలు కలుగుతాయి. అది తినాలి, ఇది తినాలి, అయిన వాళ్ళని చూడాలి. కానీ పల్లవి అవేం అడగలేదమ్మా. కేవలం ఒకే ఒక్క కోరిక కోరింది. ఏంటది? సీమంతం చేయమని అడిగిందమ్మా. తను అడిగినట్టు నువ్వు ముందుండి పల్లవికి సీమంతం జరిపించాలి.